హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాక్ స్టార్ వేణు ఛానల్. ఈ వీడియోలో మనమైతే లిఫ్ట్ సెన్సార్ గురించి చూడబోతున్నాం. సో కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ అన్ని ఆన్లో పెట్టుకోండి, నేను చేసే వీడియోస్ అనేవి వస్తాయి. సో ఈ వీడియోలో థర్డ్ ఫ్లోర్లో అయితే లిఫ్ట్ ఉంది. సో చూడండి, లిఫ్ట్ అయితే కిందకు వస్తుంది. మనం ఇప్పుడు అనేది చూద్దాము ఏమైంది, సెన్సర్ ఎలా ఏమైంది అనేసి. సో ముందు అయితే బిగించిపోయినారు. సో నేను ఇదే ఫస్ట్ టైం వచ్చి చూడడము, ఎలా బిగిస్తారో చూద్దాం ఈ వీడియోలో. సో కిందకైతే వచ్చేసింది లిఫ్ట్. సో ఇప్పుడు చూద్దాం, మనము కొత్తగా తీసేసాం మొత్తము సైడ్కి. సో గమ్ అయితే ఫిట్ చేశారు. సో అందువల్ల అనేది పొడిచింది. గమ్ అయితే చూడండి మొత్తం పీకేసాము కష్టపడి ఇలా కూడా. దీంతో అయితే కొత్తవి అయితే ఇచ్చారు మనకి సెన్సార్స్. సో చూడండి, లిఫ్ట్ సెన్సార్ అంట ఇది. సో ఇలా ఉంటుంది సెన్సారు. సో దీంతోనే బట్టి మనం చేయి అడ్డం పెడితేనే లిఫ్ట్ అయితే ఆగిపోవడానికి ఉంటుంది సెన్సార్ అవి. మొత్తం దీన్ని బట్టినే మొత్తం లిఫ్ట్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇది లేకపోతే మనం చేతులు గీతలు నలిగిపోతాయి. సో మనం జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి కొత్తగా. ఈ వీడియోలో అయితే ఎలా డ్రిల్లింగ్ వేసి మనం అయితే ఫిట్ చేయడానికి పిలుచుకోవచ్చాడన్నా, నాకు కూడా తెలియదు ఎలా వేస్తారు, ఎలా ఫిట్ చేస్తారనేసి. సో చూడండి ఈ వీడియోలో మనమైతే వాచ్ చేసుకున్నాను. సో డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో మనమైతే డ్రిల్లింగ్ వేసి దాన్ని ఫిట్ చేయాలి అనేసి చెప్తున్నాడన్న. సో మన దగ్గర వచ్చేసి 2.5 mm అయితే లేదు. సో మనం బయట వెళ్ళి తెచ్చుకున్నాము, అది లోపల దొరికినాయి. సో మన దగ్గర ఉండేది 3 mm ఉంది. 3 mm అయితే ఉంది. 3 mm అయితే హోల్ వచ్చేసి పెద్దగా పడుతుంది అనేసి చెప్తున్నాడు అన్న. దానికైతే మనం 2.5 mm అయితే చాలా బలంగా అయితే ట్రై చేసాము. సో దాన్ని అయితే సక్సెస్ చేయడానికి కస్టమర్ కూడా మళ్ళీ ఫీల్ కాకూడదు అనేసి మనమైతే ఎంతో బాధపడి కష్టపడి మనమైతే ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి వీడియో లాస్ట్ వరకు వాచ్ చేస్తూనే ఉండండి, మీరు మాత్రం స్కిప్ చేయకండి. సో చూడండి, అన్న కూడా చాలా అయితే ప్రెజర్ అయితే పెట్టి దాన్ని అయితే లాస్ట్కి ఫినిష్ చేసాను. చూద్దాం మనము సెన్సార్స్ ఇలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం నేను కూడా చూడండి సెన్సార్స్ ఎలా ఉన్నాయో, లిఫ్ట్ సెన్సార్స్. సో దాన్ని బట్టి మనం అయితే మొత్తం చేసుకోవడం జరుగుతుంది. చూడండి లిఫ్ట్ సెన్సార్ ముందు చేసి వెళ్ళిన ఆయన అయితే చాలా అయితే గలీజ్గా చేశాడు. మొత్తం గమ్స్ అయితే పెట్టేసినాడు. దీంతో అయితే మనకేం పెట్టలేదు, డ్రిల్లింగ్ అయితే వేయలేదు. డ్రిల్లింగ్ వేసి మనం ఫిట్ చేయాలంట ఇవి. సో రెండు ఫిట్ చేసేటప్పుడు డ్రిల్లింగ్తోనే పెట్టాలంట. వన్ సైడ్ అయితే మనం గమ్ వేసినా పర్లేదు అని చెప్తున్నారు అన్న. సో ఇదైతే చూడండి, డ్రిల్లింగ్ అయితే చేస్తున్నాము. చాలా కష్టపడి డ్రిల్లింగ్ అయితే వేస్తున్నాము. సో చూడండి 2.5 mm అయితే ఎత్తుకుంటున్నాము. 2.5 mmతో అయితే మనం డ్రిల్లింగ్ అయితే వేయబోతున్నాం ఇప్పుడు. దాన్ని అయితే గట్టిగా ఫిట్ అయితే చేసుకోవాలి. సో ఇది ఇరిగిపోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. రెడీ ఒకటైతే ఇరిగిపోవడం జరుగుతుంది. సో అది కూడా చూద్దాము. ఇంకా అయితే వేరేది ఏమన్నా ఉన్నాయని చూస్తున్నాడు అన్న. సో లేని దానికి దాంతోనే వేస్తున్నాడు. చాలా కష్టం అయితే అవుతుంది డ్రిల్లింగ్ వేయడానికి. సో మంచి మెటీరియల్ ఉన్నాయంటే మనం ఎప్పుడైనా వేసేసలేము. సో రాడ్ వచ్చేసి మంచిది లేని దానికి కాబట్టి మనం దాంతోనే కష్టపడి వేయడం జరిగింది. చూడండి ఇంత కష్టపడి వేస్తున్నాము. నాకు నేను కూడా హెల్ప్ అయితే చేశాను. నాతో అయ్యేది నేను ఆయనకైతే హెల్ప్ అయితే చేశాను. సో సైడ్లో అయితే ఉన్నాయి హోల్స్, దానికి సరిపోతుందా అనేసి చూస్తున్నాము. ఆ హోల్స్ కూడా పెద్దగా అనేది ఉన్నాయి. సో అందువల్ల మనం ఆడే సైడ్కి అయితే వేసుకున్నాము హోల్స్. సైడ్లో ఉండేవి వచ్చేసి చాలా పెద్దవి, దానికైతే మనం సరిపోవడం లేదు. చెక్ చేస్తున్నాడు అన్న కూడా, చూడండి అవైతే పెద్ద హోల్స్. సో అందుకనేసి మనం మిడిల్లోనే డ్రిల్లింగ్ అయితే వేసి ఫిట్ చేయాలనేసి చూస్తున్నాము. సో దానికైతే ట్రై చేస్తాము. చూడండి డ్రిల్లింగ్ అయితే వేయడం జరుగుతూ ఉంది. అదైతే చాలా కష్టంగా ఉంది వేయడానికి. సో చూడండి మీరు ఈ వీడియో ఇలా చేస్తుంటే మనం డ్రిల్లింగ్ వేయడం అయితే చాలా కష్టంగా జరుగుతుంది. సో ఎలాగోలా కష్టపడి డ్రిల్లింగ్ అయితే వేయడం స్టార్ట్ చేస్తున్నాము. సో అది అయితే ఈ హీట్ కూడా వచ్చేస్తుంది రాడ్, అందువల్ల ఎక్కడ విరిగిపోతుందని జాగ్రత్తగా వేస్తున్నాము. ఇరిగిపోకుండా ఉండాలని ట్రై చేస్తున్నాము. ఇరిగిపోతే మళ్ళీ కష్టం అవుతుంది తెచ్చుకోవడానికి, మళ్ళీ బయట పోవాలి, చాలా సమయం ఏమైతే ఇదైతే మనకైతే 1/2 hour అయితే పట్టింది
సెన్సార్ అయితే రిమూవ్ చేసి కొత్త సెన్సార్ అయితే బిగించడము. ఈ సెన్సార్స్ వచ్చేసి బెంగుళూరు నుంచి మనకు వచ్చాయి. సో అది ఎలా ప్యాకింగ్ అయ్యి వచ్చింది కూడా నేను చూపిస్తాను చూడండి. సో అన్న అయితే ఒక హోల్ అయితే వేసేసాడు, దానికి హోల్ వేసి నెట్టితో అయితే బిగించాడు. సో గట్టిగా అయితే ఉంది. సో ఇంకా అనేది మనం 2 హోల్స్ అయితే వేయాలి. వన్ సైడ్కి 2 హోల్స్, ఇంకో సైడ్కి 3 హోల్స్ అయితే వేయాలి. చూడండి మనమైతే. సో చూడండి చాలా కష్టం మీద అయితే వేస్తున్నాము. రాడ్ హీట్ వచ్చేస్తుంది అనేసి వాటర్లో చేసుకొని అయితే వేస్తున్నాము. చూడండి ఇక్కడైతే మొత్తం బలంగా అయితే వేస్తున్నాము. చాలా కష్టం మీద అయితే పోతుంది డ్రిల్లింగ్. సో మనకైతే మంచి మెటీరియల్ ఉంటే మనకైతే వెళ్ళిపోయిండు. సో మన దగ్గర అయితే లోకల్లో అయితే దొరికినాయి. సో ఏదో ఒకటి అయితే అది వుడ్ ఇదైతే దొరికింది. మనకైతే స్టీల్ దానికి వేసేదానికి డ్రిల్లింగ్ వేసేదానికి దొరకలేదు. సో మన పుంగనూరులో అయితే చాలా వరకు దొరకలేదు. సో చూడండి చాలా కష్టం మీద అయితే వెళ్ళిపోయింది. సో మనమైతే చూసి సో మళ్ళీ థ్రెడ్డింగ్ పడడానికైతే తిప్పుతున్నాం దాన్ని. అది ఈ తర చూడండి డ్రిల్లింగ్ అయితే పడుతుంది. మళ్ళీ అనేది మనకి స్క్రూ బిగించడానికైతే మనకైతే గట్టిగా ఉండాలి. లోపల థ్రెడ్డింగ్ అయితే వస్తుంది ఇలా తిప్పడం వల్ల. థ్రెడ్డింగ్ వస్తే మనం బిగించినప్పుడు స్క్రూ బిగించినప్పుడు గట్టిగా అయితే ఉంటుంది. ఓకేనా, అప్పుడైతే చేయొచ్చు. సో రెండోది కూడా ట్రై చేసినాము. సో చూడండి రెండో సెన్సార్ ఇది. చూడండి రెండో వైపు కూడా వేసినాం హోలు. సో వాటర్తో అయితే తీసుకొని వేసినాము. ఎందుకంటే మళ్ళీ అనేది అది విరిగిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఫుల్ హీట్ వచ్చేస్తుంది రాడ్, అందువల్ల అయితే మనమైతే ఇది చేసినాము. వాటర్ వేసుకొని వేస్తున్నాము. సో అది కూడా హోల్ అయితే పడింది. చూడండి ఇంకా కొంచెం పెద్దగా రావడానికి అయితే తిప్పుతున్నాడు ఆ మాదిరి అన్న. చూడండి సో మనమైతే రెండో హోల్ వేయడానికి కిందకైతే దింపుకుంటున్నాము. సో రెండో హోల్ వేయడానికి మళ్ళీ అనేది తీసుకున్నాము. రెండో హోల్స్ అయితే వేస్తున్నాము. చూడండి రెండో హోల్స్ కూడా అయిపోయినాయి. ఇంకా లాస్ట్ హోల్ అయితే ఉంది. ఆ హోల్ అయితే వేసుకుందాము. హోల్ వేసినాము అంటే దాన్ని బిగించేసి మనం కనెక్షన్ అయితే ఇచ్చేయచ్చు. చూడండి సో లిఫ్ట్ బాక్స్ ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి లిఫ్ట్ బాక్స్ అయితే ఇప్పుడు అక్కడ ఉండదు కదా. చూడండి ఇదంతా లిఫ్ట్ చూస్తున్నారా. చూడండి కొత్తగా అయితే బిగించారు. సో చాలా రోజులు కూడా యూజ్ చేయలేదు. సో అప్పట్లోనే ఇలా అయిపోయింది ఇన్ని రోజుల్లోనే. సో లిఫ్ట్ అయితే కిందకైతే పోతుంది దిగుతుంది. చూడండి కస్టమర్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు ముందు బిగించిపోయడానికి. ఇదే అండి నేను చెప్పాను కదా లిఫ్ట్ బాక్స్. సో చూడండి ఇదే అప్ డౌన్ ఆటోమేటిక్ అనేది. చూడండి సో దీంతో అయితే మనం మొత్తం అనేది ఉన్నాయి లిఫ్ట్ గురించి. ఇక్కడైతే వచ్చాం మళ్ళీ. చూడండి మొత్తం హోల్స్ అయితే అయిపోయినాయి. సో బిగించడం అయితే జరుగుతుంది. బిగించేసినామంటే మనకైతే మొత్తం అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో చూడండి మొత్తం అయితే బిగించడం అయితే అయిపోయింది. ఇంకైతే వైర్ల కలెక్షన్ అయితే ఇవ్వాలి. వైర్ల కలెక్షన్ ఇచ్చినామంటే మొత్తం సక్సెస్ అవుతుంది. చూడండి వైర్ల కలెక్షన్ కూడా ఎలా ఇవ్వాలి ఏమి అనేసి చూడండి క్లారిటీగా. మీకు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో లిఫ్ట్ వాళ్ళకైతే షేర్ చేయండి. సో దాంతో నుంచి దానికి చెక్కుడుతున్నాడు అన్న. సో నాకు కూడా ఏం చేయాలి ఏమి అనేది నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా ఇదైతే. మీరు కూడా చూడండి. చూడండి లిఫ్ట్ సెన్సార్ అయితే ఇలా బిగిస్తారు. సో అన్న వచ్చేసి మొత్తం లిఫ్ట్ మెకానిక్. సో బెంగళూరులో ఉంటాడన్న. ఇలా పండక్కి విలేజ్ వచ్చాం కాబట్టి ఇక్కడ చెప్పారు. సో ఇక్కడైతే వెళ్ళి చూసుకొని వద్దాం పుంగనూరు విలేజ్లో అనేసి. సో చూస్తున్నారు కదా ఇదైతే కొత్తదండి.
కొత్త కేబుల్ మనకైతే బుకింగ్లో అయితే వచ్చింది. ఆర్డర్ చేసుకున్నాం కదా బెంగళూరు నుంచి. సో దాంతో అయితే వచ్చింది. దాంతో నుంచి ఒక వైర్ అయితే తీసుకుంటున్నాము. తీసుకొని అయితే ఫిట్ చేయడానికి తీసుకుంటున్నాము. ఎందుకు అంటే ఒక వైర్ అయితే బాగుంది, ఇంకో వైర్ అయితే తెగిపోయింది. అందుకనేసి రీప్లేస్ చేస్తున్నాము కొత్త దాన్ని. ఓకేనా, ఇదైతే చూడండి. మళ్ళీ పైన ఎక్కడ బిగించాలి, ఎక్కడ బిగించినాము అనేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ పట్టడం లేదు ఇద్దరికి వీడియో తీయడానికి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ అనేది లిఫ్ట్ అయితే కిందకి పైకి వస్తూ ఉంటుంది. అందువల్ల వైర్స్ అయితే బయటకు వచ్చినాయంటే మళ్ళీ పోతుంది అనేది ట్యాగ్తో అయితే కట్టేస్తున్నాము. ట్యాగ్ వేయడం వల్ల మళ్ళీ వైర్ బయటకు రాకుండా ఉంటుంది. సో ఓకేనా, దానివల్ల అయితే చేసుకోవచ్చు. మళ్ళీ అనేది చాలా ఇదైతే కస్టమర్ అయితే ఫీల్ పడతాడు. సో మళ్ళీ ఇలా జరిగిందండి. చాలా రోజులు కూడా కాలేదంట ఫిట్ చేసి. సో కస్టమర్ అయితే చాలా వరి అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అందువల్ల చూడండి, సో బిగించడం అయితే జరిగిపోయింది. సో ఓకేనా, మనమైతే ఇప్పుడు ఎలా ఏమి అనేది చూద్దాము. సో చూడండి, సెకండ్ వైర్ ఇది అప్పుడే తీసుకున్నాం కదా, ఇప్పుడు బిగిస్తున్నాము. చూడండి, రెండో దానికి వైర్ కనెక్షన్ ఎక్కడ ఇస్తామో ఏమి అనేసి చూడండి ఈ వీడియోలో. చూడండి, ఇప్పుడైతే అదైతే కనెక్షన్ ఇస్తున్నాము. సో పైన ఇంకో అవతా కూడా కనెక్షన్ అయితే ఇవ్వాలి. అది కూడా ఎక్కడ ఇస్తాము అనేసి నేను చెప్తాను. చూడండి, మీకు కూడా ఏమన్నా లిఫ్ట్ ఏమన్నా ప్రాబ్లం అయ్యింటే కాంటాక్ట్ కావండి. నేనైతే అన్న నెంబర్ అయితే ఇస్తాను. అన్నకైతే బాగానే తెలుసు. సో ఇదైతే చేస్తుంటాడు, చాలా వరకు చేస్తూ ఉన్నాడు అన్న. బెంగళూరులో అయితే ఉంది అన్నకు, అన్న రూమ్ ఎక్కువ బెంగళూరులో అయితే ఉన్నారు. సో బెంగళూరులో అయితే చాలామంది చేస్తుంటారు. సో ఇప్పుడైతే చాలా కంపెనీస్ కూడా అయిపోయినాయి, లిఫ్ట్ కంపెనీస్. ఇప్పుడైతే చాలా వరకు ఉన్నాయి. ఎక్కడ పోయినా అనేది లిఫ్ట్ వాళ్ళు బిగించే వాళ్ళే ఉన్నారు. ముందు అయితే ఎవరు లేరు. ఇప్పుడైతే చాలా అప్డేట్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి చాలామంది నేర్చుకున్నారు. సో చూడండి, పైన కూడా ఎలా ఉందనేసి. మొత్తం కొత్త లిఫ్ట్ అండి ఇది, చాలా రోజులు కూడా కాలేదు బిగించి. సో చూడవచ్చు మీరు. అన్న అయితే పైకి పోయినాడు. సో పైన సెకండ్ ఫ్లోర్లో అయితే ఏమో అయింది అనేసి, ఏమో తగులుకుంది, డోర్ ఓపెన్ అవుతుంది అనేసి అన్న అయితే చెక్ చేస్తున్నాను. మళ్ళీ డోర్స్ ఏమన్నా ఓపెన్ అవుతాయా అనేసి. చూడండి, డోర్స్ కూడా అలానే ఓపెన్ కాకుండా అయితే ఉండాలి అనేసి ఓపెన్ చెక్ చేస్తున్నాడు. ఒకవేళ పొరపాటున ఎవరన్నా కింద పడితే అనేది ఇదైతే అవుతుంది అనేసి, పడిపోతారనేసి చెక్ చేస్తున్నాడు. సో చూడండి, ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి అయితే పోతున్నాడు అన్న. సెకండ్ ఫ్లోర్లో డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పినాడు కస్టమర్. అందుకనైతే సెకండ్ ఫ్లోర్కి అయితే పోతా ఉన్నాడు. సెకండ్ ఫ్లోర్ డోర్ దగ్గర అయితే చెక్ చేయడానికి. సో చూడండి, సో సెకండ్ ఫ్లోర్లో అయితే డోర్ దగ్గర అయితే ఉన్నాడు అన్న. చూడండి, ఏమైంది అనేసి చెక్ చేస్తున్నారు. సో చెక్ చేసిన తర్వాత ఏమైంది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి, సో పైన కూడా ఎలా ఉంది. సో ఇక్కడ చూడండి, సో చెక్ చేసాడు అన్న, పైకి అయితే వస్తున్నాడు. చూడండి మీరు, వైర్ అయితే ఏదో ఉందనేసి చెప్తున్నాడు అన్న. సో ఆ వైర్ కూడా ఏమనేసి చెప్తాను. చూడండి, ఇప్పుడైతే ఫోర్త్ ఫ్లోర్కి అయితే పోతున్నాడు. ఫోర్త్ ఫ్లోర్లో కూడా అలానే ఏమైనా ఓపెన్ అవుతుందా లేదా అనేసి చెక్ చేయడానికి వెళ్తున్నాడు. సో చూడండి, చూస్తున్నారు కదా లిఫ్ట్ అయితే ఎంత పోయిపోతుందో. సో ఇలా అయితే ఉంటుంది. సో కింద డౌన్ కూడా చూడండి. సో ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను. చూడండి, సెన్సర్ అయితే వర్కింగ్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా, సెన్సర్ అయితే ఎలా వర్క్ అవుతుంది అనేది వీడియో చూద్దాము. సో చూడండి, చెక్ అయితే చేస్తున్నాము. సెన్సర్ అయితే వర్క్ అయితే అవుతుంది. చూడండి, ఆటోమేటిక్గా వెనక్కి పోతుంది. సో ముందైతే పోకుండా అతుక్కునేదంట. సో చిన్నపిల్లలు పాడు చేయబెట్టినప్పుడు తగులుతుంది అనేసి కొత్తదైతే తెప్పించి బిగించాము. చూడండి, వర్క్ అయితే అవుతుంది, స్లోగా అయితే వర్క్ అవుతుంది. సో ఇదైతే బాగానే ఉంది. ఇప్పుడైతే స్లోగా ఏం లేదు, ఫాస్ట్గానే వర్క్ అవుతుంది. చూడండి, సెన్సార్ అనేది ఇదే అండి, ఇరిగిపోయింది.